మీరు గొప్ప ధనవంతులై అందరికన్నా ఎత్తులో ఉండాలనుకుంటే మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ తప్పక చదవాలి. దీనివల్ల మార్కెట్ గురించి, డబ్బు గురించి వ్యావహారిక జ్ఞానం పెరుగుతుంది. ఆ విధంగా ఆర్థికంగా భవిష్యత్తులో మీరు బాగుపడగలుగుతారు. జిగ్ జిగ్లర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత, లెక్చరర్. వ్యక్తిగతంగా ధనం సంపాదించి ఆ ధనాన్ని నిలబెట్టుకోవడం గురించిన రహస్యాలు, తెలివితేటలు కావాలనుకుంటే ఈ పుస్తకం చదవండి. తప్పనిసరి అనుకుంటే మీ పిల్లలకి దీన్ని చదవడానికి లంచం కావాలంటే డబ్బు రూపంలో ఇవ్వండి. మార్క్ విక్టర్ హెన్సన్, సహరచయిత, న్యూయార్క్ టైమ్స్. #1 బెస్ట్ సెల్లింగ్ చికెన్ సూప్ ఫర్ ద సోల్ సిరీస్. రిచ్ డాడ్ పూర్ డాడ్ మామూలుగా డబ్బు గురించి మీరు చదివేలాంటి పుస్తకం కాదు. రిచ్ డాడ్ పూర్ డాడ్ చదవడానికి సులభ శైలిలో ఉంటుంది. ఇందులో కీలకమైన సందేశాలు ఉన్నాయి. ధనవంతులు కావాలనుకునే ఏకాగ్రత, ధైర్యం ఉండాలంటారు రచయిత. ఇవి చాలా సులభంగా పాటించగల సలహాలు. హొనలూలు మ్యాగ్నజైన్. నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే ఈ పుస్తకం చదివింటే బాగుండేది అనుకుంటాను. అసలు నా తల్లిదండ్రులు దీన్ని చదివింటే ఇంకా బాగుండేదేమో. మీ పిల్లలందరికీ ఒక్కొక్క కాపీ కొని ఇవ్వదగిన పుస్తకం ఇది. కొన్ని కాపీలు అదనంగా కొని ఉంచుకుంటే 8-9 ఏళ్ళ రాగానే మీ మనవలకి కూడా వాటిని బహుకరించవచ్చు. స్యూ బ్రాన్, ప్రెసిడెంట్, టెనెంట్ చెక్ ఆఫ్ అమెరికా. రిచ్ డాడ్ పూర్ డాడ్ త్వరగా ధనవంతులేమో అవ్వగలరేమో చెప్పదు. మీరు మీ ఆర్థిక వ్యవహారాల బాధ్యత ఎలా వహించాలో, డబ్బు మీద అధికారాన్ని మీరు సాధించి మీ ఆస్తిపాస్తుని ఎలా మెరుగుపరుచుకోవాలో చెబుతుంది. మీలోని ఆర్థిక ప్రతిభని చైతన్యవంతం చేయాలనుకో దీన్ని చదవండి. డాక్టర్ ఎడ్ కోకెన్, ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్, RMIT విశ్వవిద్యాలయం, మెల్బోర్న్. నేను ఈ పుస్తకాన్ని 20 ఏళ్ల కింద చదివి ఉండాల్సింది అనుకుంటున్నాను. లారిసన్ క్లార్క్, డైమండ్ కీ హోమ్స్, అమెరికాలోని అత్యంత వేగంగా పెరుగుతున్న భవన నిర్మాత. భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలనుకున్న వారందరూ రిచ్ డాడ్ పూర్ డాడ్తో మొదలు పెట్టాలి. USA టుడే. ముందు మాట, దీని అవసరం ఉంది. స్కూల్ పిల్లల్ని వాస్తవ ప్రపంచానికి సంసిద్ధం చేస్తాయా? కష్టపడి చదువుకొని మార్కులు తెచ్చుకో, అప్పుడు నువ్వు ఎక్కువ జీతం, మిగతా సౌకర్యాలు ఇవ్వగల ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని నా తల్లిదండ్రులు అనేవారు. వాళ్ళ జీవిత లక్ష్యం నాకు, నా చెల్లికి కాలేజీ చదువు చెప్పించడమే. దాంతో మేము జీవితంలో సాఫల్యం పొందగలమన్న వాళ్ళ నమ్మకం. 1976లో నేను డిప్లొమా పొందిన తర్వాత నా తల్లిదండ్రులు వారు అనుకున్నది సాధించారు. ఆ డిప్లొమాలో నేను చాలా మంచి మార్కులు తెచ్చుకొని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో అకౌంటింగ్లో నా క్లాసులో 5 స్థానాన్ని సంపాదించుకున్నాను. అది వాళ్ళ జీవితంలో ఒక అతి గొప్ప విజయం. వాళ్ళు వేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నాకు ఒక బిగ్ 8 అకౌంటింగ్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను కూడా ఈ ఉద్యోగంలో స్థిరపడిపోయి చాలా ఏళ్ళు పనిచేశాక తొందరగా రిటైర్ అవ్వాలనుకున్నాను. నా భర్త మైకేల్ కూడా నా పద్ధతిని అనుసరించాడు. మేమిద్దరం కష్టపడి శ్రమించే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా వద్ద డబ్బులు ఎక్కువ ఉండేవి కావు, కానీ నైతిక విలువలకు కట్టుబడి పనిచేసేవాళ్ళు. మైకేల్ కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు, కానీ అతను ఇంజనీరింగ్లోనూ న్యాయశాస్త్రంలోనూ 2 డిగ్రీలు సంపాదించుకున్నాడు. అతనికి చాలా త్వరగా వాషింగ్టన్ DCలోని ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీ పేటెంట్ల ఒక వస్తువుపై సర్వ హక్కులు ప్రత్యేకించుకునే న్యాయశాస్త్రంకి సంబంధించిన విషయాలలో ప్రత్యేకత సాధించింది. ఆ కంపెనీలో చేరితే అతని భవిష్యత్తు దివ్యంగా ఉంటుందని, తను చేపట్టిన వృత్తి నిరాటంకంగా కొనసాగుతుందని, త్వరగా రిటైర్ అయ్యే అవకాశం ఉంటుందని అనిపించింది. మేమిద్దరం మా ఉద్యోగాల్లో సాఫల్యం సాధించినప్పటికీ ఆ ఉద్యోగాలు మేము అనుకున్నట్లుగా లేవు. మేమిద్దరం చాలాసార్లు ఉద్యోగాలు మారాం. ప్రతిసారి సరైన కారణం ఉంటూనే ఉంది, కానీ ఏ ఉద్యోగంలోనూ మాకు పెన్షన్ సౌకర్యం మాత్రం దొరకలేదు. రిటైర్మెంట్ తర్వాత దొరకపోయే మొత్తం మా జీతాల నుంచి వెనకేస్తున్న డబ్బే. మైకేల్, నేను, మా 3 పిల్లలు వెరసి మా కుటుంబం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. రిచ్ డాడ్ పూర్ డాడ్. 2వ పేజీ. మా పెళ్ళి ఎంతో విజయవంతం అయిందని అనాలి. నేను ఇది రాస్తున్న సమయంలో 2 పిల్లలు కాలేజీలోనూ, ఒకరు ఇప్పుడిప్పుడే హై స్కూల్ మొదలు పెడుతూ ఉన్నారు. మా పిల్లలకి అన్నిటికన్నా మంచి చదువులు చెప్పడం కోసం మేము బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 1966లో ఒకరోజు మా పిల్లల్లో ఒకడు స్కూల్ గురించి ఎంతో నిరాశగా ఇంటికి వచ్చాడు. వాడికి చదువంటే విసుగు, అలసట కలిగాయి. వాడు విసుగ్గా నేను నా జీవితంలో ఎన్నడూ ఉపయోగించకపోయిన విషయాలను చదువుతూ నా సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవాలని అన్నాడు. ఏమాత్రం ముందాలోచన లేకుండా
నీకు మంచి మార్కులు రాకపోతే కాలేజీలో నీకు సీటు రాదు అందుకు అన్నాను. నేను కాలేజీలో చదువుకున్నా చదువుకోకపోయినా డబ్బు మాత్రం తప్పక సంపాదిస్తాను అన్నాడు వాడు. నేను మాతృ సహజమైన గాబరాతో నువ్వు కాలేజీ డిగ్రీ తెచ్చుకున్నట్లయితే నీకు మంచి ఉద్యోగం రాదు, నీకు మంచి ఉద్యోగం దొరకకపోతే ఇంకా డబ్బులు ఎలా సంపాదించగలవు అని అన్నాను. మా అబ్బాయి వంకర నవ్వు నవ్వుతూ విసుగ్గా తలడ్డంగా ఆడించాడు. మా మధ్య ఇలాంటి సంభాషణ ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. వాడు తలదించి కళ్ళు గుండ్రంగా తిప్పాడు. తల్లిగా నేను చెప్పిన మంచి మాటలు వాడు మళ్ళీ పెడచెవిన పెట్టాడు. ఎంతో చురుగైన వాడు, దృఢ సంకల్పం ఉన్నవాడు అయినప్పటికీ వాడికి మంచి మర్యాద బాగానే తెలుసు. ఇక వాడు నాకు లెక్చర్ ఇవ్వడం మొదలుపెట్టాడు. అమ్మ, కాలానికి తగినట్లు మారాలి. నువ్వు నీ చుట్టూ ఒకసారి చూడు. లోకంలో అతి గొప్ప ధనికులు చదువుల వల్ల ఆ డబ్బు సంపాదించలేదు. మైకల్ జోర్డన్, సుప్రసిద్ధ బాస్కెట్బాల్ ఆటగాడిని, మడోనా, విశ్వవిఖ్యాత గాయకురాలుని చూడు. చివరికి బిల్ గేట్స్, సంపన్నుడు కూడా హార్వర్డ్లో చదవడం మానేసి మైక్రోసాఫ్ట్ను స్థాపించాడు. ఈరోజు ఆయన అమెరికాలో ఉన్న వాళ్ళందరిలోనూ ధనికుడు. ఇంకా ఆయన వయసులో 40 లోపే. ఒక బేస్బాల్ ఆటగాడు సంవత్సరానికి 4 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అతను బుద్ధిమాంద్యం ఉన్నవాడట. చాలాసేపటి దాకా మా ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. నాకు నా తల్లిదండ్రులు ఇచ్చిన సలహానే నేను నా కొడుక్కి ఇస్తున్న విషయం నాకు అర్థం కాసాగింది. మన చుట్టూ ఉన్న ప్రపంచం మారినా సలహాలో మాత్రం ఏ మార్పు లేదు. మంచి చదువు చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం ప్రస్తుత విజయాన్ని నిర్ధారించలేవు. ఈ విషయాన్ని మా పిల్లలు తప్ప ఇంకెవరూ గమనించినట్టు తోచాడు. వాడు మళ్ళీ మాట్లాడసాగాడు. అమ్మ, నాకు నీలాగా నాన్నలాగా అంత కష్టపడి పనిచేయడం లేదు. మీరిద్దరు బోలెడంత డబ్బు సంపాదిస్తున్నారు. మనం పెద్ద ఇంట్లో ఉంటున్నాం. మన దగ్గర బోలెడని బొమ్మలు, ఆట వస్తువులు ఉన్నాయి. నేను నీ సలహా పాటిస్తే నేను కూడా నీలాగే తయారవుతాను. ఇంకా కష్టపడి పనిచేయడం, ఇంకా ఎక్కువ పన్నులు కట్టడం, అప్పుల్లో మునగడం, ప్రస్తుత ఉద్యోగాల్లో ఎల్లకాలం నిలకడగా ఉండడం లేదు. ఎప్పటికప్పుడు కంపెనీ ఎదుర్కొనే పరిస్థితులను బట్టి తమకి అవసరమైనంత మందిని మాత్రమే ఉద్యోగంలో ఉంచి మిగతా వారిని తీసేస్తారని నాకు తెలుసు. మీరు కాలేజీ చదివిన తర్వాత సంపాదించిన దానికన్నా ఈరోజు డిగ్రీలు సంపాదించుకున్న వాళ్ళు తక్కువ సంపాదిస్తున్నారని నాకు తెలుసు. డాక్టర్లనే చూడు, మునుపట్ల వాళ్ళు డబ్బు సంపాదించలేకపోతున్నారు. నేను రిటైర్డ్ అయ్యాక సోషల్ సెక్యూరిటీ మీద, కంపెనీ ఇచ్చే పెన్షన్ల మీద బతకాలని నాకు తెలుసు. నాకు కొత్త సమాధానాలు కావాలి. వాడు చెప్పింది సబబే. వాడికి కొత్త సమాధానాలు కావాలి. నాకు కూడాను. 1945 ముందు పుట్టిన వాళ్ళకి నా తల్లిదండ్రుల సలహాలకి పనికొచ్చాయేమో కానీ వేగంగా మారుతున్న ఈనాటి ప్రపంచంలో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న వారికి అవి భయంకరమైన పరిమాణాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక నేను నా పిల్లలతో అలవాటుగా స్కూల్కి వెళ్ళాలి, మంచి మార్కులు తెచ్చుకోండి, ఆ తర్వాత నిలకడైన ఉద్యోగాన్ని సంపాదించుకోండి అని అనలేము. నా పిల్లలు చదువు సంధ్యల గురించి వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి కొత్త మార్గాలను వెతకాలని తెలుసుకున్నాను. ఒక తల్లిగా, ఒక అకౌంటెంట్గా పిల్లలకి స్కూళ్ళలో ఆర్థిక సంబంధించిన విషయాల గురించి సరిగ్గా నేర్పించాలని కొరత నన్ను బాధించేది. ఈ రోజుల్లో చాలామంది యువకులు హై స్కూల్ కూడా పాస్ అవ్వకుండానే క్రెడిట్ కార్డులు ఉపయోగించడం మొదలు పెడతారు. అయినా వాళ్ళు ఎన్నడూ కూడా డబ్బు గురించి, దాన్ని ఎలా మదుపు చేపట్టాలనే దాని గురించి నేర్చుకోలేరు. ఇక క్రెడిట్ కార్డులకు సంబంధించినంత వరకు చక్రవడ్డీ ఎలా పనిచేస్తుందో వాళ్ళకి ఎలా తెలుసు? ఒక ముక్కలో చెప్పాలంటే ఆర్థిక విషయాల గురించి పరిజ్ఞానము, డబ్బు ఎలా పనిచేస్తుందో అవగాహన లేకుండా వాళ్ళ కోసం ఎదురు చూసే ఈ లోకంలో ఎదుర్కొనేందుకు వాళ్ళు సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచం డబ్బు దాచుకోవడం గురించి కన్నా డబ్బు ఖర్చు పెట్టడం గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. కాలేజీలో కొత్తగా కొత్తలోనే మా అబ్బాయి తన క్రెడిట్ కార్డుల విషయంలో అప్పుల్లో కూరుకుపోతే నేను ఆ క్రెడిట్ కార్డులను నిరుపయోగం చేయడానికి వానికి సహాయం చేశాను. అంతేకాదు, ఆ తర్వాత ఆర్థిక విషయాలను నాకు, నా పిల్లలకి పనికి వచ్చే ప్రోగ్రాం కోసం వెతికాను. పోయినేడు ఒకరోజు మా ఆయన ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేశాడు. నాకు ఒక వ్యక్తి గురించి తెలిసింది. ఆయన్ని నువ్వు కలవడం మంచిది అనిపిస్తోంది. ఆయన పేరు రాబర్ట్ కియోసాకి. ఆయన ఒక వ్యాపారి, పెట్టుబడిదారు. శిక్షణకు సంబంధించిన ఒక కొత్త కార్యక్రమాన్ని ఆయన రూపొందించాడు. దానిపైన తనకున్న ప్రత్యేక హక్కులను స్థిరపరిచే అధికార పత్రం, పేటెంట్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. నువ్వు కూడా ఎన్నాళ్ళు వెతుకుతున్నది అలాంటి శిక్షణకు సంబంధించిన ప్రోడక్టే అనుకుంటున్నాను అన్నాడు. సరిగ్గా నేను ఇలాంటి దానికోసం వెతుకుతున్నాను.
రాబర్ట్ కియోసాకి తయారు చేసిన నగదు కదలిక క్యాష్ ఫ్లో అనే శిక్షణకు సంబంధించిన కార్యక్రమం నా భర్త మైక్ని ఎంతగా అబ్బురపరిచిందంటే ఆయన దాన్ని పరీక్షించే తరుణంలో మేమిద్దరం కూడా పాల్గొనే ఏర్పాటు చేశాడు. అది శిక్షణకు సంబంధించిన